హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఉన్న చిన్న తిరుపతిగా పిలువబడే ద్వారకా తిరుమల దేవాలయం అండి. చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ని మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ గుడికి చేరుకోవడానికి ఏలూరు నుంచి, విజయవాడ నుంచి, తాడేపల్లిగూడెం నుంచి కానీ, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే గనక మనం నార్మల్గా ఫ్లైట్కి వెళ్ళాలంటే గనక గన్నవరం వరకు వెళ్ళొచ్చండి. బై రోడ్డే వెళ్ళాల్సి ఉంటుంది. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి 375 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. మేమైతే మా ఓన్ వెహికల్లోనే వెళ్ళాము. ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైందండి. మనకి స్టార్టింగ్లో అయితే గరుడ విగ్రహం అనేది మనకి దర్శనం ఇస్తుంది. ద్వారకా తిరుమల అనేది ఒక చిన్న సిటీలానే ఉంటుందండి. ఇంతకు ముందు అయితే అంత డెవలప్మెంట్ లేకుండా ఉండేది. గుడి నిర్మాణం కట్టిన తర్వాత ఇక్కడ ఊరు అనేది చాలా పెరిగిందండి. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అనేది గుడి కూడా జరిగింది. ఇప్పుడు పెద్ద తిరుపతి టెంపుల్కి అనుసంధానంగా చిన్న తిరుపతి దేవస్థానం అనేది ఉందన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ ద్వారకా తిరుమల అనేది పిలవడం అనేది పేరు చాలా తక్కువ అండి. చిన్న తిరుపతి అనే పిలుస్తారు. చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి. చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల, పెద్ద తిరుపతి అంటే గనక మనకి చిత్తూరులో ఉన్న తిరుపతి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అలానే పిలవడం అలవాటు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే చిన్న తిరుపతి అనడం అలవాటు అన్నమాట. ఇక్కడ వెహికల్ ఎంట్రీ పాస్ అయితే మనకి టోల్ గేట్ ఉంటుందండి. మనం ఇక్కడ నుంచి తీసుకొని లోపలికి వెళ్ళడమే. ఇక్కడ ఉండడానికైతే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. రూమ్స్ అన్నీ ఉంటాయండి. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ గుడి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళాం కాబట్టి ఇక్కడైతే ఏం స్టే చేయలేదు. స్టే చేయాలనుకునే వాళ్ళకైతే రూమ్ ఫెసిలిటీస్ అన్నీ గుడి తరఫున ఉంటాయి. అండ్ నెక్స్ట్ బయట కూడా చాలా హోటల్స్ అనేవి ఉంటాయండి. అక్కడ కూడా తీసుకుని ఉండొచ్చు. వెళ్ళినప్పుడు ఎవరికి కూడా ఉండడానికి ప్రాబ్లం అనేది అయితే అలాంటిది ఏమీ ఉండదు. మీరు నిర్భయంగా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ గుడికి సంబంధించి మాకున్న అనుభవం ఏంటంటే ఈ ద్వారకా తిరుమల టెంపుల్లోనే మా మ్యారేజ్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ మేము అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాం టెంపుల్కి. బట్ నేను ఎప్పుడు యూట్యూబ్లో అనేది పోస్ట్ చేయలేదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అయితే ద్వారకా తిరుమల వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అండి. ఇక్కడ గుడికి ఇట్లా గాలిగోపురాలు అనేవి స్టార్టింగ్లో అనేది ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం వెహికల్ అనేది మనం ఎక్కడైనా పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అనేది ఉంటుంది. వెహికల్ పార్కింగ్ అనేది ఛార్జ్ ఏం తీసుకోరు. ఆల్రెడీ మనం టోల్ గేట్ దగ్గర పే చేసిన అమౌంట్తోనే మనం ఎక్కడైనా వెహికల్ని పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ గుడి ప్రాంగణం అంతా కూడా ఇంచుమించుగా సరౌండింగ్ అంతా చూస్తే 2 కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉంటుందండి. అన్ని వైపుల నుంచి చాలా పెద్ద ప్లేస్ అనేది ఉంటుంది ఈ గుడి దగ్గర. పార్కింగ్ దగ్గర అయితే మేము వెహికల్ పెట్టేసిన తర్వాత దర్శనానికి అనేది బయలుదేరామండి. ఇక్కడంతా కూడా అటు ఇటు డబల్ రోడ్ లాగా ఉన్నంత ప్లేస్ అనేది ఉంటుంది. ఎంతమంది వచ్చి వెళ్ళినా సరే భక్తులకు అనేది అసలు ఇరుకుగా ఉన్న ఇబ్బంది అనేది రాదండి. కళ్యాణాలు కూడా ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి ఇక్కడ వేల జంటలకు అనేది కళ్యాణం జరుగుతుంది. ఇక ఇలాంటి వెహికల్స్లో అయితే నడవలేని వాళ్ళని అనేది తీసుకెళ్తారనమాట. ఇది గుడి ఎంట్రన్స్ అండి. మనం లోపలికి వెళ్ళే దారి. ఇటు నుంచి వెళ్ళొచ్చు. అటువైపు నుంచి ఇంకొక దారి కూడా ఉంటుందన్నమాట, మెట్ల దారి. ఆ మెట్ల దారి కూడా వెళ్ళొచ్చండి. మెట్ల దారికి అయితే ఎక్కువగా స్టెప్స్ అనేవి ఉండవు. అప్రాక్సిమేట్లీ ఒక 100 లోపే ఉండొచ్చండి. ఇక ఈ ఆలయ చరిత్ర గురించి వస్తే గనక ద్వారకా తిరుమల అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఒక ముని అయిన ద్వారక అనే ముని పేరు మీద ఈ టెంపుల్కి అనేది పేరు వచ్చిందంటండి. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం స్వయంభూగా వెలిసిందంట. దానికి ద్వారక ముని చీమల పుట్ట నుంచి వెలికి తీశారని నమ్ముతారు. ఆ ద్వారక ముని అనే ఆయన ఈ విగ్రహాన్ని వెలికి తీయడం వల్ల ఈ గుడికి అనేది ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందంటండి. నెక్స్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతిలో మూర్తి ఎలా ఉంటుందో వెంకటేశ్వర స్వామి విగ్రహం సేమ్ అలానే ఇక్కడ కూడా ఉండడం వల్ల చిన్న తిరుపతి అనే పేరు కూడా ఇక్కడ ఆలయానికి వచ్చిందనేది చెప్తారు. ఆ ఆలయంలో ఒక స్వయంభూగా విగ్రహం పూజ కోసం ప్రతిష్ఠించబడింది. రెండో విగ్రహం, 2 విగ్రహాలు ఉంటాయి. ఒక విగ్రహం ఏమో స్వయంభూగా వెలిసింది, రెండో విగ్రహం ఏమో పూజ కోసం ప్రతిష్ఠించారండి.
అయితే ఈ గుడికున్న ఒక కథ ప్రకారం పూర్వం ఈ ప్రదేశంలో ద్వారకా మహర్షి తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారం పొందాడట. స్వామివారి పాదుకలను తను ఎప్పటికీ పూజించే భాగ్యాన్ని ఇవ్వవలసిందిగా కోరాడట. దాంతో స్వామి తన పాదాలను అర్చించే భాగ్యాన్ని ద్వారకా మహర్షికి ఇచ్చాడట. అందువలన గర్భాలయంలో స్వామివారి పాదాలు పుట్టలో ఉంటాయి. మిగతా భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాలంలో శేషాద్రి కొండపై గల ఈ క్షేత్రాన్ని దర్శించిన రామానుజాచార్యుల వారు స్వామివారి పాదుకలను దర్శించే భాగ్యం భక్తులకు కల్పించడం కోసం స్వయంభూమూర్తి వెనుక మరో నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠ చేయించారు. అప్పటి నుంచి గర్భాలయంలో 2 మూలమూర్తులు భక్తులకు దర్శనమిస్తున్నాయి. స్వామివారి మూర్తి పుట్టలో ఉండడం వలన అభిషేకాలు చేయరు. దర్శనం మాత్రం చేతనే స్వామివారు సకల శుభాలను అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడి వంశీకులు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నట్లుగా స్థల పురాణం కూడా చెప్తుంది. అంటే త్రేతాయుగం నుంచి స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ బయట కొబ్బరికాయలు, పువ్వులు అవన్నీ తీసుకొని దర్శనానికైతే వెళ్ళే లైన్కైతే వెళ్ళామండి. చూసారా గుడి ఎంత అద్భుతంగా ఉందో. యాక్చువల్గా అయితే ఈ గుడికి సంబంధించి ఇక్కడ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు సంవత్సరంలో ఒక్కసారైనా దర్శనం చేసుకుంటారండి. ఎవరైనా సరే వాళ్ళకి పెళ్ళైన వెంటనే చాలా వరకు ఈ గుడికి వెళ్ళడానికి ఇక్కడ మొక్కుకుంటారు. ఎందుకంటే ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది కొనసాగుతుందని చాలా నమ్మకం అండి. చాలా వరకు మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి చేసుకుంటారు. పెళ్లి చేసుకోకుండా కుదరని వాళ్ళు, ఇంటి దగ్గర పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అయితే ఫస్ట్ అయితే పెళ్లి బట్టలతోనే ఇక్కడికి వచ్చి స్వామివారిని అనేది దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ ఎదురుగా కనిపించిందేమో కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కళ్యాణ మండపం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం వెళ్ళేది, ఇదేమో ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి ఉన్న కళ్యాణ మండపం అండి. ఈ కళ్యాణ మండపంలోనే పెళ్ళిళ్ళు అనేది ఎక్కువగా జరుగుతాయండి. ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పదానికి అర్థం ఏదైనా ఉందంటే ఇక్కడ గుడే అండి. ప్రతిరోజు ఇక్కడ వేల సంఖ్యలో జంటలు అనేది ఈ గుడిని దర్శించుకుంటారు. మీలో ఎవరైనా ఈ గుడిని దర్శించుకున్న వాళ్ళు ఉంటే గనక కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూస్తూ వెళ్తున్నాం కదా, ఈ మండపంలోనే మా మ్యారేజ్ అనేది జరిగిందనమాట. ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా చాలా ఉంటాయండి. మనం ముందే బుక్ చేసుకొని అక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ మేము స్వామివారి సన్నిధిలోనే ఈ కళ్యాణ మండపంలోనే మా మ్యారేజ్ జరిగిందనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా ఈ గుడికి సంబంధించి మాకు ఒక మెమరీ ఉందని, అదేదైనా ఉంది అంటే అదేనండి. యాక్చువల్గా అయితే మ్యారేజ్ అయిన తర్వాత నైట్ టైం అవడంతో ఆ రోజు దర్శనం కూడా మేము చేసుకోలేకపోయాము. తర్వాత మళ్ళీ దర్శనం చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా మండపం అయితే ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ గుడికి సంబంధించి వీళ్ళు కళ్యాణమస్తు అనే పెళ్లికి సంబంధించిన ఒకటి కూడా చేస్తారండి ప్రోగ్రామ్ అనేది. అది పెద్ద తిరుపతి నుంచి ఇక్కడికి రిలేటెడ్గా ఉండే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అక్కడ ఏంటంటే ఎవరైతే ఎన్రోల్ చేసుకొని పెళ్లికి వాళ్ళు ఆధార్ కార్డులు అమ్మాయిది అబ్బాయిది ఇచ్చి ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటే అక్కడ కళ్యాణ మస్తు ప్రోగ్రాంలో వాళ్ళు పెళ్లి జరిగినప్పుడు వాళ్ళకి ఫ్రీగా అనేది మంగళసూత్రాలు, మెట్టెలు అనేవి గుడి తరఫు నుంచి కూడా ఇస్తారనమాట. పెళ్లి కూడా వాళ్ళే దగ్గరుండి జరిపించి అమ్మాయికి ఇట్లా ఏవైతే ఉంటాయో మేనమామ తరఫు నుంచి వచ్చాయి అనేది దేవుడి తరఫు నుంచి ఇస్తారండి. అది చాలా మందికి అదృష్టంగా భావిస్తారు ఇక్కడ వాళ్ళు. ఈ గుడి మేము నార్మల్గా నేను వీడియో తీయడానికే ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే మనం మొబైల్ ఇచ్చేయాలి కాబట్టి లోపలికి వెళ్ళి మెయిన్ టెంపుల్ అనేది మీకు ఇప్పుడు చూపించాను కదా, అటువైపుగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మేము ఇక్కడ వచ్చి ఒక 2 ఫొటోస్ వీళ్ళతో దిగి దర్శనానికి అయితే చాలా టైం ఉంది. అందుకని ఇక్కడ మేము ఒక ఫోటో తీయించుకున్నాము. యాక్చువల్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ 100 రూపీస్కి అలా ఫొటోస్ తీస్తారు కదా, మన మొబైల్లో చాలా ఫొటోస్ ఉంటాయి. బట్ వాటిని మనం ప్రింట్ చేయించాం. అక్కడక్కడ మేము ఇలా ప్రింట్ తీపించుకొని దర్శనం చేసుకొచ్చేలోగా ఇస్తానన్నాడు. ఇంకా అలా తీసుకున్నాం అనమాట. చూసారా కళ్యాణ మండపం అనేది ఎంత పెద్దగా ఉందో. మీలో ఎవరైనా సరే ఈ కళ్యాణ మండపంలో మ్యారేజ్ జరిగిన వాళ్ళు ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి చూసారు కదా ఈ గుడికి సంబంధించి ఇట్లా ఒక బోర్డు అనేది ఉంది. గుడికి సంబంధించి వెబ్సైట్ కానీ ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకునే వాళ్ళు కానీ, ఎందుకంటే ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. ఆ నిత్యాన్నదానానికి ఎవరైనా ఇవ్వాలనుకున్నా సరే దాతలు అలాంటి వాళ్ళు అక్కడ డొనేట్ చేస్తారనమాట. ఇదంతా మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి
మొబైల్ అనేది బయట కౌంటర్‌లో ఇచ్చేయాలి. ఇవి చాలా పురాతనమైన టెంపుల్ అండి. కానీ తర్వాత తర్వాత చాలా మోడిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ గుడికి సంబంధించి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పటికి ఇప్పటికే గుడనేది చాలా అభివృద్ధి చెందింది. ఈ గుడి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గుడికి దర్శనానికి వెళ్ళే వాళ్ళకంటే ఈ గుడి తరఫున చాలా ఎలా అంటే డొనేషన్స్ కానీ, చదువుకునే పిల్లలకి గానీ, నెక్స్ట్ అన్నదానానికి సంబంధించి గానీ, గుడి తరఫు నుండి చాలా కార్యక్రమాలైతే ఈ గుడి తరఫు నుంచి చేస్తారండి. అలాంటివి జరగాలంటే కొన్ని కొన్ని ఇలాంటివి ఎంత డెవలప్ అయితే, అభివృద్ధి జరిగితే వాళ్ళు కూడా జనాలకి అంత చేయగలరు కదా! దర్శనం అయితే అయిపోయిందండి. మొబైల్ అక్కడ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మేము బయటకొచ్చి తూర్పు గోపురం అని ఉంటుందన్నమాట. అటువైపుగా వచ్చాము. ఈ రాళ్ళేంటా అని చూస్తున్నారా? ఇక్కడ ఎన్ని రాళ్ళతో మనం హైట్‌లో ఇల్లు కడితే అంత పెద్ద ఇల్లు కడతామంటండి. ఇది ఇటువైపు మెట్ల వైపు దారి కూడా ఉంటుందని చెప్పాను కదండీ! ఆ దారనమాట ఇది. కాసేపు ఈ మెట్ల దగ్గర కూర్చున్నాము. ప్రసాదం అయితే చక్కెర పొంగలిచ్చారు. చాలా చాలా రుచిగా అనిపించింది. ప్రసాదం ఏదైనా దేవుడి దగ్గర చాలా బావుంటుంది. ఇక్కడ స్వామివారి పాదాలండి. ఈ మెట్ల దారి గుండా వచ్చే వాళ్ళకైతే స్వామివారి పాదాలనేవి కనిపిస్తాయి. నేను ఫస్ట్ చూపించిందైతే కార్ పార్క్ చేసి అటునుంచి వచ్చింది కదండీ! దక్షిణ రాజగోపురం అని ఉంది కదా! ఇది దక్షిణం వైపు ఉండే దారండి. ఇక్కడ కొన్ని కొన్ని ఫోటోస్ అయితే దిగి మళ్ళీ మేము ఇక్కడ నుంచి మీకు ఈ గుడి చుట్టూ ఎలా ఉంటుందనేది కూడా చూపించాలనే చిన్న ప్రయత్నం చేశాను. మీరు కూడా చూసేయండి. ఎవరైనా సరే ఈ దారిలో ఎవరైనా వెళ్ళే వాళ్ళుంటే గనక ఏలూరు నుంచి కామవరపుకోట అలా వెళ్ళే వాళ్ళుంటే ఈ గుడిని దర్శనం చేసుకోండి. ఇది రోడ్డు మీదనే ఉంటుంది గుడి. చాలా వరకి మనం స్టార్ట్ అయ్యేటప్పటికే మనకి కనిపిస్తుందనమాట. ఇది మెట్ల దారనమాట అండి. ఈ మెట్లనేవి ఆల్మోస్ట్‌గా ఒక 50-100 మధ్యలోనే ఉంటాయి. బట్ నేనైతే వీటిని కౌంట్ చేయలేదు. కానీ ఈ రాళ్ళు ప్రతిష్ఠించినప్పుడు వీటి మీద కొన్ని కొన్ని అక్షరాలనేవి రాసి ప్రతిష్ఠించారండి. నేను చూపిస్తాను మీకు. ఇవి కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ రాళ్ళని ఇలా కింద నేల మీద పరిచేటప్పుడు ఏవేవో సంస్కృతంలో ఉన్నవి కొన్ని కొన్ని ఆ లాంగ్వేజ్ మనకు తెలీదు కదండీ! అవన్నీ కూడా ఇక్కడ రాసున్నాయి. నేను కొద్దిగా జూమ్ చేసి మీకు చూపిస్తాను. అది ఏ లాంగ్వేజ్ అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి. కొంచెం తెలుగు, సంస్కృతం 2 కలిపి అనిపించాయి. కానీ నడిచే దగ్గరున్నాయి. బట్ అవి ఏమైనా నడవచ్చా తొక్కేవాళ్ళు అది కూడా నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడ నుంచయితే మళ్ళీ ఇటు సైడు వచ్చి ఇదంతా తిరిగి మళ్ళీ గుడికి అటువైపుగా మీకు చూపిస్తాను. ఇది కొంచెం మరీ అంత హైట్‌లో ఉండదండి గుడైతే. చూసారు కదా! ఈ రాళ్ళన్నీ పేర్చారు కదా! మేము కూడా ఎన్ని రాళ్ళైతే పేరుస్తారో అంత బిల్డింగ్ అనేది కడతారనేది ఇక్కడ కొంతమంది నమ్ముతారంట. ఆ నమ్మకాన్ని మేము కూడా నిజం చేసుకోవాలనుకొని నేను కూడా కొన్ని పేర్చాను రాళ్ళనేవి. ఇక్కడ పక్కన కొన్ని కొన్ని రాళ్ళు కనిపించాయి. వేరే వాళ్ళు చేసింది మనం చేయకూడదు కదా! అందుకే కొన్ని రాళ్ళు తీసుకొనొచ్చి ఇలా మేము కూడా ఒక చిన్న ఇల్లుని ఇక్కడ పెట్టాము. మాకు మరి చూడాలి. నెక్స్ట్ టైమ్ మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ ఇది నిజమా కాదా అనేదైతే ఎలా ఉంచినా ఒక నమ్మకం అనేది ఉంటుంది కదండీ! అందరూ చేసినప్పుడు మనం కూడా చేస్తాం కదా! ఇక మా చిన్నిల్లు కూడా మేము గుడి దగ్గర కట్టేసాము. ఇక్కడ నుంచయితే మీకు ఎంట్రన్స్ వరకు చూపిస్తాను. అది కూడా చూసేయండి. ఇది కన్‌స్ట్రక్షన్ అనేది ఇంకా వేరే వేరే గోడలనేవి పాతబడిపోయిన వాటిని గాని రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి గుడి ముందుకనమాట. స్టార్టింగ్‌లో మీకు చూపించాను కదా! కళ్యాణ మండపం దగ్గర నుంచి గుడి ముందుకు రావడానికి. ఈ గుడి దర్శనం అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి బయటకొచ్చేస్తాము ప్రసాదం తీసుకొని. ఈ గుడి ప్రాంగణం అంతా కూడా ఇంత బావుంటుందండి. చూసారు కదా! మీరెప్పుడైనా గనక చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి. మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి నేను చాలా సార్లు వెళ్ళాను. మీలో ఎవరైనా చూసుంటే కూడా నాకు కామెంట్ చేయండి. ద్వారకా తిరుమల టెంపుల్‌నైతే 19థ్ సెంచరీలోనే నిర్మించారండి. మైలవరం జమీందారులు అనేవాళ్ళు ఈ టెంపుల్‌ననేది నిర్మించారంట. ఈ గుడి నిర్మించిన ఖచ్చితమైన సంవత్సరం అయితే ఎక్కడా తెలీదండి. గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:00 నుంచి నైట్ 9 PM వరకు ఓపెన్‌లో ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది. మార్నింగ్ 6:00 నుంచి 1:00 వరకు దర్శనం అనేది ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ తర్వాత 3:00 నుంచి నైట్ 9 వరకు ఓపెన్‌లో ఉంటుంది. స్వామివారి కళ్యాణం అయితే ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రారంభించినప్పుడు భక్తులు ఆ సేవలో పాల్గొనొచ్చు. దానికి సంబంధించిన టికెట్స్ అనేవి ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అయితే ఉంటుందండి.
జెంట్స్ అయితే పంచకట్టులో, లేడీస్ అయితే చీరలో గాని, చూడీదార్‌లో గాని వెళ్ళాల్సి ఉంటుంది. వెస్టర్న్ డ్రెస్ అనేది అలౌ చేయరు. మాకైతే 1 అవర్ దర్శనానికి టైం పట్టింది. ఉచిత దర్శనానికైతే ఇంచుమించుగా 2-3 గంటల సమయం పడుతుంది. ఫెస్టివల్స్ టైంలో మాత్రం ఇంచుమించుగా 20 గంటల వరకు కూడా టైం పడుతుంది. ఇక్కడ ఈ మండపంలోనేనండి మా పెళ్లి జరిగింది. అందుకనే అక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము. ఇక్కడ షాపుల్లో అయితే చిన్న చిన్నవి పిల్లలు ఆడుకునే బొమ్మలు గాని అవి ఉన్నాయి. అవన్నీ తీసుకున్నాము. మా అమ్మ అయితే ఇక్కడ నుంచి 7 గవ్వలు తీసుకురమ్మంది. తీసుకున్నాను. ఇది గోశాల అండి. ఎవరైనా గోశాలకు సంబంధించి దానం చేయాలనుకుంటే గనక ఇక్కడ విరాళం ఇవ్వాలనుకుంటే వాటికి ఆహారంగా వేయడానికి ఏదైతే ఖర్చు అయితే ఉంటుందో గుడి తరఫు నుంచి వాళ్ళు చేస్తారు. బట్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే అక్కడ బోర్డు అనేది పెట్టారనమాట. ఇవ్వాలనుకునే వాళ్ళు అక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి అయితే మేము గుడి దగ్గర దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. బయలుదేరామండి వెహికల్ దగ్గరికి. ఈ గుడిని దర్శించుకున్న తర్వాత మేము మధ్య ఆంజనేయ స్వామి గుడికి అనేది వెళ్ళామండి. ఆ గుడి కూడా నా ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి చెల్లెలైన కుంకుళ్ళమ్మ దేవాలయం కూడా ఇక్కడికి దగ్గరలో ఉంటుంది. ఆ ఆలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఆ ఆలయానికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. నా ఛానల్లో ఉంది చూడండి. ఈ గుడి నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలోనే కుంకుళ్ళమ్మ దేవాలయం ఉంటుంది. రేణుకమ్మగా పిలుస్తారనమాట. ఆ ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత స్వామివారి చెల్లెలను అనేది దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఛానల్లో మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇక్కడ నుంచి మేము గురవాయిగూడెంలో ఉన్న మధ్య ఆంజనేయ స్వామి గుడికి అనేది వెళ్ళాము. ఆ వీడియో నేను చెప్పాను కదండి, నా ఛానల్లో ఉంది. అది కూడా చూడండి. ఆ ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం. ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఛానల్లో ముందు ముందు నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టైం మరొక వీడియోతో కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఒక కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా చిన్న కామెంట్ చేయండి. ఈ కామెంట్ ద్వారా నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది అనేది కూడా నాకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనం గుడి పక్క నుంచి మెయిన్ రోడ్ అనమాట. బస్సులో వెళ్ళే వాళ్ళకి లేదు కార్లో వెళ్ళే వాళ్ళకి ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రోడ్డు మీదకి గుడి అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ టైము మరొక వీడియోలో కలుద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.